జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి విధమైన సమస్యలు, శోధనలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మనుషుల వలన పోరాటాలు, లేకపోతే ఒత్తిళ్ళు, ఉద్యోగంలోని, కుటుంబాల్లోని అనేక రకాలైన రీతులుగా మనుషులను బాధ పెట్టేవన్నీ వాటి నుంచి కూడాను మనుషులు ఏమనుకుంటూ ఉంటారంటే వీటి నుంచి నేను బయటపడగలనా, లేకపోతే జయం పొందుకోగలనా, ఇవి ఇంతలాగా బాధేస్తున్నాయి, ఇవన్నీ కూడా నన్ను బంధించి ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోని దేవుడు ఏమంటున్నారు, దేవుడు ఏం చేయగలుగుతున్నారు అని మనం చూద్దామండి. దేవుని తలక లేఖన భాగం ఇలా తెలియచేస్తుంది. అపోస్తులు రాసిన కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం మనం చూసుకునేటప్పుడు మరణము ఆయనను బంధించుట అసాధ్యము అని లేఖన భాగం తెలియచేస్తుంది. ఈ భాగము ఎవరి గురించి రాస్తున్నారంటే యేసుప్రభువారి వారి గురించి రాస్తున్నారు. యేసుప్రభువారు సాక్షాత్తు దేవుడిగా ఉండేటప్పుడు ఆయన సంపూర్ణ మానవునిగా ఈ లోకంలోని మన కొరకు జన్మించడానికి, ఈ లోకంలో సంపూర్ణమైన మానవునిగా జీవించడానికి, అలాగనే సంపూర్ణమైన మానవునిగా మనకులాగా ఒక పరిచర్య చేయడానికి, అలాగనే ఆయన శిలువ మరణం పొందుకోవడానికి, తిరిగి లేవడానికి అనేక రీతులుగా ఆయన పైన వ్యతిరేకమైన కార్యాలు జరిగినట్లు, లేకపోతే ఒత్తిడి వచ్చినట్లు, లేకపోతే శత్రు పన్నాగాలు మనం గమనించగలుగుతాము. మొట్టమొదటి మనం చూసుకునేటప్పుడు యేసుప్రభువారు మరి మరియమ్మ గారు గర్భం దాల్చినప్పుడే మరి యోసేపు ఆమెను అవమానపరచకుండా విడిచిపెట్టేద్దామని అనుకుంటారు. కానీ దేవుని చేత మరలా బోధింపబడ్డ మరలా ఆమెను సంరక్షించడం మనం చూస్తూ ఉన్నాము. సరే, ఆ తర్వాత ఆయన జన్మించే సమయానికి సత్రంలో స్థలం లేకపోవడం వలన ఆయన పశువుల తొట్లో పరుండబెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసుకునేటప్పుడు యేసుప్రభువారు జన్మించిన తర్వాత హేరోదు అక్కడున్న బిడ్డలందరిలోని యేసుప్రభువారు ఉన్నారేమో అని చెప్పి మరి పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ కూడా చంపేయడం అని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ముందుకి మనం చూసుకునేటప్పుడు యేసుప్రభువారు పరిచర్య ప్రారంభించడానికి ముందుగానే మరి ఆయన ఉపవాసం ఉన్న సమయంలోని అపవాది వచ్చి యేసుప్రభువారిని చంపివేయాలని అనుకుంటారు. అంటే ఆయన ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి దుమ్ముకు నీ దేవదూతలు వచ్చి రక్షిస్తారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు రకరకాలైన ప్రయత్నాలు జరిగాయి అన్నమాట. ఎలాగైనా ఆయన శిలువ పరిచర్య చేయకూడదు, ఆయన బ్రతకూడదు, తర్వాత ఆయన శిలువకి ఎక్కకూడదు, లేకపోతే శిలువలోని ఆయన మరణించిన తర్వాత తిరిగి లేవకూడదు అని చెప్పేసి ఆయన గురించి ఎన్నో ప్రయోగాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలోని ఆయన గురించి రాయబడిన మాట మరణం ఆయనను బంధించుట అసాధ్యము అని రాస్తున్నాడు. మరి యేసుప్రభువారు ఆయన మరణించిన తర్వాత ఆయనను సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత రోమా సామ్రాజ్యం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే సమాధికి పెద్ద రాయి వేసి దానికి ముద్ర వేశారండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 66వ వచనంలో ఈ మాట మనకి కనబడుతుంది. అంటే సాధారణంగా ఆ యొక్క సమాధిలోకి వెళ్ళిన వ్యక్తిని ఆ యొక్క శిష్యులు బయటకు తీసుకుని వచ్చి ఆయన బ్రతికాడని చెప్తారు అని అనుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము మనం జ్ఞాపం చేసుకోవాలి. సమాధిలోనికి వెళ్ళిన వ్యక్తులు ఎవరు కూడా బయటికి తిరిగి సజీవంగా రావడం అనేది చాలా అసాధ్యము. భూమి మీద ఎవరిది కూడా అలాగా జరగలేదు. కేవలం యేసుప్రభువారి యొక్క సమాధి మాత్రమే ఖాళీ సమాధిగా ఉంది. ఎందుకనంటే ఆయనను మరణము బంధించి ఉంచలేకపోయింది. ఆయన తిరిగి సజీవుడై లేచాడు. అయితే ఈ నేపథ్యంలోని బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి యొక్క జీవితాల్లో కూడాను ఎన్నో భయంకరమైన ఇలాంటి శత్రువుల యొక్క పోరాటం వాళ్ళ యొక్క జీవితంలో జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా జయం పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. లేఖన భాగం ఈ రీతిగా తెలియచేస్తుంది. కీర్తనకారుడు ఇలా రాస్తున్నారు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును అని రాస్తున్నాడు. దేవుని వైపు, దేవుని యొక్క సహాయం వైపు, దేవుని తలక మరి శక్తి కొరకు, లేకపోతే దేవుని తలక కార్యం కొరకు, దేవుని తలక చిత్తము నెరవేర్పు కొరకు ఎదురు చూచేవారు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క జీవితంలో వెలుగుంటుందని దేవుని తలక లేఖన భాగం తెలియచేస్తుంది. సో బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు మరి దావీదు ఆయన గొర్రెల కాపరిగా ఉండేటప్పుడు దేవుని తలక పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత మరలా ఆయన యొక్క జీవితంలో గొల్యాతు అనే పెద్ద శత్రువు, పెద్ద సమస్య వచ్చింది. కేవలం ఆయన యొక్క జీవితంలో ఆయనకి వ్యక్తిగతంగా కాకపోతే
లేకపోవచ్చు, లేకపోతే ఆయనకి కుటుంబ పరంగా కూడా కాదు, ఆయన యొక్క ఎంటైర్ మరి జనాంగానికి ఆ యొక్క శత్రువు వచ్చినప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు, ఎలాగ జయించాలి, ఎలాగ పోరాడాలి అని చెప్పి. కానీ దావీదు దేవుని వైపు చూశారు. ఆయన చెప్తూ ఉన్నారు మాట ఏంటో తెలుసా, యెహోవా పేరట నేను నీ మీదకి వస్తానని చెప్పారు. కాబట్టి మరి దేవుని వైపు చూచువారు దేవుని యొక్క వెలుగును పొందుకుంటారు. కాబట్టి అక్కడ గొల్యాతు పైన ఆయన యొక్క జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. ఆయన వలన ఆయన యొక్క జనాంగం అందరికీ కూడా గొప్ప విజయము మనం చూస్తూ ఉన్నామండి. అలాగనే మనం చూసుకునేటప్పుడు ఎస్తేరు యొక్క జీవితంలో తన మీదకి లేకపోతే తన యొక్క మరి పినతండ్రి మీదకి హామాన్ అనే శత్రువు దాడి చేయలేదు, కానీ ఎంటైర్ వాళ్ళ యొక్క జనాంగం అంతటి మీదకి కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడి వైపు వాళ్ళు చూశారు. వాళ్ళు కూడా దేవుని తాలూకా శక్తిని, దేవుని తాలూకా సహాయాన్ని ఆశ్రయించారు. కాబట్టి దేవుడు హామాన్ తాలూకా ఎవరైతే ఉన్నారో కుటుంబం అంతటిని లేకపోతే వాళ్ళ యొక్క జాతి అంతటిని కూడా నశింప చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలోని అనేక మంది మనకు కనబడతారు. అయితే ఈ యొక్క దినాన్ని మనమందరం కూడా కృపాకాలంలో ఉన్నాము. నేటి దినాల్లో కూడా మన యొక్క జీవిత ప్రయాణంలో మనుషులనే శత్రువులు మనపైన దాడి చేస్తుంటారు. లేకపోతే పరిస్థితులు, మరి లేకపోతే స్థితిగతులు, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా మనపైన దాడి చేస్తున్నప్పుడు మనం కూడా దేవుని వైపు చూస్తున్న నేపథ్యంలోని దేవుడు వాటన్నిటి నుంచి విడుదల కలుగ చేస్తారండి. దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు చాలాసార్లు చాలామంది ఈ డౌట్ మనల్ని అడుగుతూ ఉంటారు. చాలామంది కావాలని ఇలాగ బాధ పెడుతున్నారు కదా, వాళ్ళకి ఏమీ జరగట్లేదు ఏంటి, వాళ్ళకి ఏదో అయిపోద్దని ఊహిస్తూ ఉంటారు. కానీ దేవుడు కరుణామయుడు కదా, దేవుడు వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటాడండి. మరి యెహెజ్కేలు గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకునేటప్పుడు, దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, కానీ దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గతను విడిచి నా వైపు తిరిగి మరలిన యెడల అలాగ బ్రతికితే నాకు చాలా సంతోషం అని దేవుని తాలూకా లేఖన భాగం రాస్తున్నారు. సో దేవుడు వాళ్ళకి కూడా ఛాన్సెస్ అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే దేవుడు మరి నీతిమంతుల్ని ఎలాగా ప్రేమిస్తున్నారు, ఆ నీతిమంతుల పైన కూడాను సూర్యుడిని ఉదయింప చేస్తున్నాడు, వారికి కూడాను వర్షాన్ని కురిపింప చేస్తున్నాడని దేవుని తాలూకా లేఖన భాగం తెలియచేస్తుంది. అయితే ఈ యొక్క దినాన్ని మరి దేవుని వైపు చూసే వాళ్ళకి, దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడే వారి యొక్క జీవితంలోని దేవుడు గొప్ప కార్యం చేస్తారండి. ఆ యొక్క దుష్టులు కానీ దుష్ట పరిస్థితులు కానీ ఏమైనప్పటికీ కూడాను ఇంకా మమ్మల్ని నుంచి ఈ యొక్క వ్యక్తిని ఎలాగ బయటకు తీసుకుని రాగలుగుతారు అని అనుకుంటారు. ఎందుకనంటే ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడాను ఐగుప్తు ప్రాంతంలో ఉండేటప్పుడు ఫరో కూడాను ఇలాగే అనుకుంటూ ఉన్నాడు, నా చేతుల నుంచి వీళ్ళని ఎవరు విడిపించగలరు, ఎలాగ వీళ్ళు బ్రతికి బయటకు వెళ్తారు, ఎలాగ విడుదల పొందుకుంటారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, నా బలాన్ని వాళ్ళకి నేను చూపిస్తాను అని చెప్తున్నాడు. వాళ్ళ గురించి రాయబడిన లేఖన భాగము 107వ సంకీర్తనలోని 11వ చరణంలో చక్కగా రాస్తాడండి. అక్కడ చూసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఎలాంటి భయంకరమైన కష్ట పరిస్థితుల్లోని, కష్టకాలంలోని, శ్రమల్లోనే ఉన్నారు. మరి ఇనుప బంధకాల్లో వాళ్ళు ఉన్నారు, ఇనుప కట్టలాంటి బంధకాల్లో వాళ్ళు ఉన్నారు అని చాలా అంత భయంకరంగా వాళ్ళు బాధించబడతా ఉన్నారు అని రాస్తున్నారు. ఇవన్నీ శత్రువులుగా వారిని బాధిస్తున్న నేపథ్యంలోని దేవుడంట తన యొక్క బాహుబలం చేత వారందరినీ కూడా రక్షించారంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు కూడాను ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు, ఇంకా మమ్మల్ని ఎవ్వరు కూడా రక్షించలేరు, మరలా మేము మంచిగా అయ్యి దేవునికి సాక్ష్యంగా నిలబడతాము అనే ఒక నిరీక్షణ కూడా లేదు అని అనుకుంటున్నారా? ఈరోజు దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది, మరణము ఆయనను బంధించుట అసాధ్యమని తెలియచేస్తున్నాడు. అవును, ఆ యొక్క సమాధిలోకి యేసు ప్రభువారు వెళ్ళిన తర్వాత మరి సమాధి సాతాను ఇద్దరు కూడా మిత్రులంట. సమాధి
సాతాను ఇద్దరు కూడాను ఇద్దరు మిత్రులు అయితే సాతాను సమాతో చెప్తున్నాడు, ఈ మనుషుడు అసలు పుట్టకూడదని నేను ఎన్నో పన్నాగాలు పన్నాను, పుట్టిన తర్వాత బ్రతకూడదని ఎన్నో పన్నాగాలు పన్నాను, నేను సిలువ మీదకి ఎక్కకూడదని ఎన్నో పన్నాగాలు పన్నాను, సిలువ మీద అతను ఆ మరణం పొందకూడదు అని ఎన్నో పన్నాగాలు పన్నాను, ఆ తర్వాత ఆయన తిరిగి లేవకూడదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఓ సమాధి, నువ్వు నా స్నేహితుడు కదా, నీ దగ్గరికి వచ్చిన యేసు ప్రభువుని మరలా నువ్వు బయటికి పంపించకూడదు, ఏం చేస్తావో ఎలాగ చేస్తావో అని చెప్తా ఉన్నాడంట. అప్పుడు సమాధి చెప్తా ఉన్నాడు కదా, నా దగ్గరికి వచ్చిన వ్యక్తి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు, భూమి మీద ఎప్పుడైనా ఎవరైనా బయటకు వచ్చారా, నా దగ్గర ఉన్న వ్యక్తి ఇంకెవరు కూడా బయటికి వచ్చే వీలే లేదు అని చెప్తున్నాడంట. మరి 3వ రోజు లేస్తానని ఆయన ఛాలెంజ్ చేశాడు, సవాల్ ఇస్తున్నాడు కదా అని చెప్పినప్పుడు సరేలే 3వ రోజు రా అని ఎప్పుడు చూద్దాం అని చెప్పి సమాధి అంటున్నాడట. 1వ రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు వచ్చేటప్పటికి సమాధికి సాతానికి ఇద్దరికి కూడాను చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకునంటే యేసు ప్రభువారు 3వ దినాన్ని లేస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా లేస్తారు అని అనుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు మరి ఆయన 3వ దినాన్ని ఆయన చెప్పినట్లు సజీవుడిగా లేచారండి. అంత మాత్రమే కాకుండా ఈరోజు ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు నాకు కూడాను గొప్ప భరోసా ఇస్తున్నారు. ఏంటి ఆ భరోసా అంటే ప్రకటన గ్రంథకర్త ద్వారా ఇలా రాస్తున్నారు. 1వ అధ్యాయంలోని 18వ వచనము మనం చూసుకునేటప్పుడు మృతుడనైతిని కానీ సజీవుడినైతిని అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, యుగ యుగములకు కూడాను సదాకాలం మీకు తోడుగా ఉండడం కొరకు అని చెప్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణంను జయించిన దేవుడు మీ యొక్క చేతిని పట్టుకొని మీకు తోడుగా ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. ఏ పరిస్థితులు, స్థితిగతులు, మనుషుల లేకపోతే ఎలాంటి కారణాలు మీ మీద దాడి చేస్తున్నాయో, ఇంకా మేము విజయం పొందుకుంటామో లేదో, మరలా సంతోషంతో సాక్షిగా నిలబడతామో లేదో అని అనుకునే రీతిగా ఉన్నాయో, వాటన్నిటిలోంచి కూడా దేవుడు తప్పించేయాడు. మీ నోటి నిండా, కుటుంబం నిండా, మీ గృహం నిండా నవ్వుని, ఆనందాన్ని కలుగు చేసి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టగలుగుతాడండి. గొప్ప ధైర్యంతో ముందుకు కొనసాగిపోండి. గాడ్ బ్లెస్ యూ.